99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. తెలంగాణ ఉద్యమ నారీమణులను అనుచిత వ్యాఖ్యలు చేసిన చీమా శ్రీనివాస్ పై మహిళా కమిషనర్లో ఫిర్యాదు చేస్తున్నాం. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చెప్పుతో చీపురుతో కొడతామని తెలంగాణ ఉద్యమ నారీమణులు తెలిపారు. ఎక్కడికంటే అక్కడ కురకొచ్చినావు, పాదయాత్రలో వేసినావు, అన్ని చేసినావు. నువ్వేం చేసినావు? మాకు ఏమి ఇచ్చినావురా? నువ్వు ఎక్కడితే మేము తెచ్చుకున్నావురా? ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు పక్క దాగి మాట్లాడుతున్నావా? సిగ్గుండాలని పెళ్ళానికి నీకు పెళ్ళం బుద్ధి చెప్పాలి, తాగిట్లా మాట్లాడకమని. నువ్వు సిగ్గు తెచ్చుకో, మమ్మల్ని సిగ్గున్నది అనకు. నేర్చుకో, మంచిగా మాట్లాడాలని నేర్చుకో. నువ్వు ఒక హోదాలు ఉన్నావు, నీ హోదా అనేది ఏంటి తెత్తలేదా? నీకు అర్థమైతలేదా? కదిరి మండలం మల్లయ్యపల్లి గ్రామానికి చెందిన మోహన్ నాథ్ రెడ్డి మరియు బొంత తిరుపలరావు కుమారుడు బొంత మధుసూదన్ రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన తేనీరు విందులో పాల్గొన్న వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్ కరుణాకర్ రావు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, మట్టవాడ పోలీస్ స్టేషన్ బందోబస్తు సిబ్బందిని పరిశీలించి నేరుగా అరికట్టేందుకు మరియు శాంతి భద్రతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని పోలీస్ సిబ్బంది తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ఉన్న క్యాంపు కార్యాలయంలో పోలీసులు దౌర్జన్యంగా వచ్చి వారిని బెదిరిస్తున్నారు. ఫోన్ ట్రాపింగ్ ద్వారా క్యాంపు లొకేషన్లు తెలుసుకుని మఫ్తీలో పోలీసులను పంపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపే ఇండిపెండెంట్ అభ్యర్థులను లాక్కొనే ప్రయత్నం చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గ్రౌండ్లో ఏం జరుగుతున్నదంటే ఎక్కడ కాంగ్రెస్ వాళ్ళు మరి మిగతా ప్రతిపక్షాల వార్డ్ మెంబర్లను అంటే కౌన్సిలర్లను, కార్పొరేటర్లను తీసుకుపోతారని చెప్పి ఎవరికి వాళ్ళు క్యాంపులు పెట్టుకున్నారు. ఇబ్రహీంపట్నంలో మెజారిటీ వచ్చింది బీఆర్ఎస్కు. అందరికన్నా ఎక్కువ స్థానాలు బీఆర్ఎస్ చేతిలో ఉన్నాయి. వాళ్ళు రేపు ఎలక్షన్కు పోతే వాళ్ళెంబడి ఒక ఇండిపెండెంట్ స్వచ్ఛందంగా నేను మీ వెంబడే ఉంటానని వచ్చారు. వాళ్ళందరూ క్యాంపులో ఉంటే వాళ్ళు ఎక్కడ క్యాంపులో ఉన్నారో టెలిఫోన్ ట్యాపింగ్ల ద్వారా, అదేవిధంగా సర్వైలెన్స్ టూల్స్ ద్వారా కనుక్కొని అక్కడికి లోకల్ పోలీసు వాళ్ళని పంపించారు. రాజస్థాన్ లో జైపూర్ లో ఎంతో ఘనంగా జరిగిన పెళ్లిలో చోటు చేసుకున్న ఘటన. వేదికపై నూతన దంపతులను బంధువులు ఆశీర్వదిస్తున్న సమయంలో జరిగిన చోరీ. వెనుక నుంచి వచ్చి పెళ్లి కూతురు పక్కన ఉన్న బ్యాగ్ తో ఉడాయించిన దుండగుడు. ఆ బ్యాగ్ లో 4 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నట్టు తెలిపిన బంధువులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. దొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు. చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు ఓటింగ్ నిర్వహించారు. మా పార్టీ క్యాంపు కార్యాలయం నుండి అభ్యర్థులను బస్సులో తరలించే క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు బస్సుల మీద దాడి చేసి మా అభ్యర్థులను బలవంతంగా తీసుకువెళ్లి వారికి అనుకూలంగా ఓటు వేయించుకునే కుట్ర చేస్తున్నారని మాకు సమాచారం ఉంది. కాబట్టి పోలీసుల అండతో కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఇలాంటి అరాచకాలను ఆపాలని డీజీపీకి విజ్ఞప్తి చేస్తున్నామని ఎస్ఆర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపాలిటీలోని 5వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ శిల్పా నాగరాజును గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ షంబీపుర రాజు. దీంతో జిన్నారం మున్సిపాలిటీలో 10కి పెరిగిన బీఆర్ఎస్ అభ్యర్థుల బలం. కాంగ్రెస్ 6, బీజేపీ 4 ఉండడంతో మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశం. యాదాద్రి భువనగిరి మున్సిపాలిటీలోని ఎన్నికల్లో 1వ వార్డులో ఓడిపోయినందుకు తాను పంచిన డబ్బు, చీరలు, హాట్ బాక్సులను తిరిగి ఇవ్వాలని ఓటర్ల ఇళ్లపైకి వెళ్లి హల్చల్ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి స్వరూపరాణి, ఆమె కుటుంబ సభ్యులు. ఓటర్లు అందుకు ముఖమ్మడిగా ఎదురించడంతో సమాధానం తెలిపలేక అక్కడి నుంచి వెళ్లిపోయిన స్వరూపరాణి.
కర్నూలు జిల్లా నంగనూరుపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు కార్యకర్తల ఆహ్వానం మేరకు అక్కడ ఉన్నటువంటి శివాలయాన్ని సందర్శించి ఆ పరమేశ్వరుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందిన ప్రొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారెడ్డి. ఈ కార్యక్రమంలో యువజన విభాగ అధ్యక్షులు ధర్మాల గురునాథ్ రెడ్డి పాల్గొన్నారు. కుసుమంచి మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం. తెలంగాణ ఉద్యమకారులు బత్తుల సోమయ్య సతీమణి రిటైర్డ్ ఉపాధ్యాయురాలు పంకజానికి తీవ్ర గాయాలు. ఆసుపత్రికి తరలించిన స్థానికులు. వివరాలు తెలియాల్సి ఉంది. వినుకొండ పట్టణం నందు రషీద్ తండ్రి ఫరీసా అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఏసి సభ్యులు, వినుకొండ మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్ల బ్రహ్మనాయుడు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు షేక్ ఫరీసా మరణానికి చింతిస్తూ వారి పార్థివ దేహానికి నివాళులర్పించి అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. కుటుంబానికి అండగా నిలుస్తాను అని ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.